హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వై కుకింగ్ ఛానల్. తక్కువ ఆయిల్తో, లైట్ మసాలాతో, ఎలాంటి హడావిడి లేకుండా 20 మినిట్స్లో పన్నీర్ దమ్ బిర్యానీ సింపుల్గా చేసుకుందాం. ముందుగా 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. అలాగే ఆనియన్స్ని కొంచెం చేత్తో నలపండి, అవన్నీ విడిపోతాయి, అప్పుడు ఈజీగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు పన్నీర్ తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా పన్నీర్ని కట్ చేసుకోండి. చిన్న ముక్కలు చేస్తే పన్నీర్ మనకి కనిపించదు రైస్లో, సో కొంచెం పెద్దవి చేసుకోండి, టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని అట్లీస్ట్ 30 మినిట్స్ నానబెట్టుకోండి. మీకు అంత టైం లేదు అనిపిస్తే అలానే బాయిల్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. కొన్ని దాల్చిన చెక్కలు వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ ఫ్లవర్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కొన్ని లవంగాలు వేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. 2 యాలకులు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 to 20 మినిట్స్ రైస్ బాయిల్ చేసుకోండి. 70% మాత్రమే రైస్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి ఉంటే నెయ్యి 1 స్పూన్ వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడంత పసుపు. కాస్త పాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే అన్ని పన్నీర్ ముక్కలకి మంచిగా ఉప్పు కారం పట్టాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా, అప్పుడు మనం పన్నీర్ వేసుకున్నాక ఈజీగా ఉప్పు కారం పడుతుందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుందాం. పన్నీర్ ముక్కలు ప్యాన్కి అంటుకోకూడదు అంటే మీకు చల్లగా ఉన్న పన్నీర్ ముక్కల్ని వేయకండి. మనం రైస్ లేదా కర్రీ చేసే 1/2 an hour ముందైనా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట ఉంచుకోండి, అప్పుడే ప్యాన్కి అంటుకోకుండా ఉంటాయండి. ఇప్పుడు పన్నీర్ని మెల్లగా రోస్ట్ చేసుకోండి. పన్నీర్ విరిగిపోకుండా చూసుకోండి. ఇలా స్లోగా రోస్ట్ చేసుకోండి. స్లోగా తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోండి. మొత్తం అన్ని వైపులా నీట్గా కాలేలాగా చూసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. పన్నీర్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, పన్నీర్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా అన్ని ముక్కలకి ఉప్పు కారం సరిగ్గా పట్టేటట్లు చూసుకోండి. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో పన్నీర్ ముక్కల్ని కాస్త చల్లార్చిన తర్వాత వేసుకోండి. చూడండి, పన్నీర్ ముక్కలు ఎంత సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయో పట్టుకొని చూస్తే తెలిసిపోతుందండి ఫ్రై అయ్యాయా లేదా అనేసి. సో ఇప్పుడు చిటికెడంత పసుపు యాడ్ చేసుకోండి. బిర్యానీలో కలర్ రావడం కోసమే, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. 1 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. మీ దగ్గర ఒకవేళ బిర్యానీ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. 1 స్పూన్ బిర్యానీ మసాలా, కాస్త ఉప్పు యాడ్ చేసుకోండి. ముందు కూడా యాడ్ చేసాం కదా, సో చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నీట్గా అన్ని ముక్కలకి పట్టేలాగా మసాజ్ చేసుకోండి మెల్లగా హ్యాండ్స్తో. ఎప్పుడు దమ్ బిర్యానీ చేసేటప్పుడు మన టేస్ట్ కంటే ఉప్పు కారం మసాలా ఎక్కువే ఉండాలండి. మనం రైస్లో కూడా మసాలా యాడ్ చేసాం కదా, సో చూసుకోండి. ఇప్పుడు ఒక 1/2 కప్ కర్డ్ వేసుకోండి. మంచిగా మొత్తం మిక్స్ చేసుకోండి. సాఫ్ట్గానే మిక్స్ చేసుకోండి, పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి. ఇలా బాగా కలిపి పెట్టుకున్నాక పక్కన పెట్టేసి మ్యాగ్నెట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ మ్యాగ్నెట్ అయితే చాలు. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కాస్త ఆయిల్ వేసుకోండి. నేనైతే 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో, ఎందుకంటే టైం పడుతుంది కదా ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు. కాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి, ఇంకా ఫాస్ట్. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయితే చాలు. ఆనియన్స్ చాలా టేస్ట్ ఉంటుందండి దమ్ బిర్యానీలో. సో ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. పాన్లో కొన్ని అలాగే ఉంచుకోండి. చూడండి, నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలానే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మసాలా మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకోండి. కాసేపు అలానే మగ్గనివ్వండి. పన్నీర్ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు బిర్యానీకి. ఒక 20 మినిట్స్లో చేసేయచ్చు. స్లోగా ఫ్రై చేసుకోండి, పన్నీర్ ముక్కలు విరిగిపోకుండా చూసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా ఫ్రై చేసుకోవాలి. కర్డ్లో వాటర్ ఉంటాయి కదా, అవంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోండి.
పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కొత్తిమీర అయితే చాలా ఫ్లేవర్ ఉంటుంది, కన్ఫామ్గా వేయండి. గ్రేవీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఉప్పు కారం సరిపోయింది అనిపిస్తే ఓకే, లేదంటే కాస్త ఉప్పు కారం ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు, మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మన టేస్ట్ కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి ఉప్పు కారం మసాలా, అప్పుడే మనకి రైస్ టేస్ట్ తెలుస్తుంది. కొంచెం కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు 70-80% బాయిల్డ్ అయిన రైస్ వేసుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు రైస్ పట్టుకుంటానే 2 ముక్కలు అయిపోయిందంటే అంతే చాలు, మరి మెత్తగా అవ్వకూడదు. రైస్తో పాటు మనం బిర్యానీ స్పైసెస్ కొన్ని యాడ్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకోండి పైన. మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంది అంటే కొత్తిమీరని కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలాగా. కొత్తిమీర పుదీనా వీటి ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది దమ్ బిర్యానీలో. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందాం. బిర్యానీ దమ్ పెట్టేశాక మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి, అందుకే కాస్త నెయ్యి యాడ్ చేసుకోండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి, మ్యాండేటరీ ఏం కాదు. ఇప్పుడు కాస్త పుదీనా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు గాలిపోకుండా మూత పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో 5-10 మినిట్స్ దమ్ పెట్టేసుకోండి, ఎక్కడ గాలిపోకుండా చూసుకోండి. ఇప్పుడు రైస్ పట్టుకొని చూడండి, మెత్తగా కాలేదు అంటే మీరు ముందుగా రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, 1 టీ కప్ అన్ని వాటర్ తీసి పక్కన ఉంచుకోండి. ఈ టైంలో ఆ వాటర్ యూజ్ అవుతాయి. నాకైతే రైస్ పర్ఫెక్ట్గా బాయిల్డ్ అయిపోయిందండి, కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. మీకు సరిగ్గా బాయిల్ అవ్వలేదు అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలాగా లైట్ మసాలాతో ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.